Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం ఏపీ సెట్ సెల్ బయాలజీ లెక్చర్ వీడియోస్ చూస్తున్నాం కదా. సెల్ బయాలజీ లెక్చర్ వీడియోస్లో ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాము. అదే సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్. ఈ వీడియోలో సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అంటే ఏంటో చూద్దాము. అండ్ ఎందుకు సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అన్నది పర్ఫామ్ చేస్తారు, అసలు ఎలా ఈ సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అన్నది పర్ఫామ్ చేస్తారు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అన్నది ఎందుకు చేయాలి, మనకు వచ్చే క్వశ్చన్ వచ్చేసి అసలు సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని పర్ఫామ్ చేయాలి. మనకు పేరులోనే ఉంది సెల్ ఫ్రాక్షనేషన్ అనే సో ది నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ సెల్ ఫ్రాక్షనేషన్. ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ అంటే ఒక పార్ట్ లేదా ఒక పీస్ అని అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ దేని యొక్క పార్ట్, సెల్స్ యొక్క పార్ట్ని మనం ఫ్రాక్షన్స్గా చేస్తున్నాం. సెల్ యొక్క కాంపోనెంట్స్ని ఫ్రాక్షన్స్గా డివైడ్ చేస్తున్నాం. సెల్ అంటే సెల్లులో మళ్ళీ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా. యూకారియోటిక్ సెల్ తీసుకున్నాం అనుకోండి, సెల్లులో నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో వాటి యొక్క సెల్ యొక్క ఫ్రాక్షన్స్ అని సెపరేట్ అవుట్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అంటాం. అంటే సెల్లులో ఉన్న కాంపోనెంట్స్ని సెపరేట్ అవుట్ చేయడాన్ని మనం సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అని అంటాం అనమాట. అసలు ఎందుకు చేయాలి ఇది అంటే, ఎందుకు మనం సెల్లో ఉన్న కాంపోనెంట్స్ని సపరేట్ అవుట్ చేయాలి అని అంటే, సో మనం ఏదైనా ఒక కాంపోనెంట్ గురించి స్టడీ చేయాలనుకుంటున్నాం. ఫర్ సపోజ్ రైబోజోమ్ ఉంది, ఈ రైబోజోమ్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి, ఈ రైబోజోమ్ యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి, అసలు దీని కాంపోజిషన్ ఏంటి అన్న తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంపోనెంట్ని మనం ఏం చేయాలి, ఐసోలేట్ చేసుకోవాలి. సో ఇది ఐసోలేట్ చేసుకోవాలి అంటే మనకు సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అన్నది హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ సో మనం రైబోజోమ్ని స్టడీ చేయాలి అని అనుకుంటే రైబోజోమ్ని ఓన్లీ 1 or 2 రైబోజోమ్స్ పైన మనం స్టడీ అన్నది చేయలేము. మనకు బల్క్ క్వాంటిటీలో లేదా లార్జ్ అమౌంట్లో రైబోజోమ్స్ అన్నది అవసరం అవుతాయి, ఎందుకంటే మనం స్టడీ చేయాలి కాబట్టి. సో ఇలాంటివి మనకు బల్క్ క్వాంటిటీలో కావాలన్నా సరే మనకు సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ ద్వారానే మనము వీటిని సపరేట్ అవుట్ అన్నది చేయగలం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ టెక్నిక్లో మనం మెయిన్గా సెల్లులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఆ కాంపోనెంట్స్ యొక్క స్ట్రక్చర్ ఎలాగుంటుంది, ఆ కాంపోనెంట్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అన్న దాని గురించి స్టడీ చేయడానికి ఈ సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అన్నది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, దెన్ ఈ సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్లో మనం మెయిన్గా ఒక ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తాము. అదే ఏంటి అంటే సెంట్రిఫ్యూజ్. మనందరికీ బేసిక్ ఐడియా ఉంటుంది సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి అని. సో సెంట్రిఫ్యూజ్ ఈజ్ ఎ మెషిన్ దట్ విల్ సెపరేట్ ది పార్టికల్స్ బేస్డ్ ఆన్ దేర్ డెన్సిటీ అనమాట. సో ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని యూజ్ చేసి పార్టికల్స్ని వాటి యొక్క డెన్సిటీ బేసిస్ పైన సెపరేట్ అవుట్ చేస్తుంది. ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్ని సెపరేట్ అవుట్ చేయడానికి మనం సెంట్రిఫ్యూజ్ మెషిన్ యూజ్ చేసామనుకోండి, సెంట్రిఫ్యూజ్ ఏం చేస్తుంది, విత్ ది హెల్ప్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డెన్సిటీ బేసిస్ పైన ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని సెపరేట్ అవుట్ అన్నది చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న బేసిక్ ఐడియా ఉండాలి దట్ సెంట్రిఫ్యూజ్ అన్న మెషిన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎక్కువగా ఎంప్లాయ్ చేస్తుంది టెస్ట్ ట్యూబ్ పైన. దానివల్ల అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నవి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సెపరేట్ అవుట్ అవుతాయి బేస్డ్ ఆన్ దేర్ డెన్సిటీ అని. ఇక్కడ మనం చిన్నగా సెంట్రిఫ్యూగేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏమేం పార్ట్స్ వస్తాయో చూద్దాము. మనం ఒక సొల్యూషన్ తీసుకున్నాము, ఆ సొల్యూషన్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ఉన్న ఈ సొల్యూషన్ని మనం సెంట్రిఫ్యూజ్లోకి పెట్టాము. సెంట్రిఫ్యూగేషన్ అయిపోయిన తర్వాత మనకు ఇది రిజల్ట్ వచ్చింది. ఒకసారి సెంట్రిఫ్యూజ్ అయిపోయిన తర్వాత మన సొల్యూషన్లో 2 పార్ట్స్ అన్నవి వస్తాయన్నమాట. ఒకటి వచ్చేసరికి పెల్లెట్, ఇంకొకటి వచ్చేసరికి సూపర్ నెటెంట్. పెల్లెట్ అంటే అర్థం ఏమి అంటే హార్డ్ పోర్షన్, సాలిడ్ పోర్షన్ ఏదైతే కింద ఉంటుందో దాన్ని మనం పెల్లెట్ అంటాము. సూపర్ నెటెంట్ అంటే లిక్విడ్ పోర్షన్ ఏదైతే పైన ఉంటుందో దాన్ని మనం ఏమంటాము, సూపర్ నెటెంట్ అంటాం. ఎప్పుడైతే మనం ఒక సొల్యూషన్ని సెంట్రిఫ్యూజ్ మెషిన్లో పెడతామో హయ్యర్ వెయిట్ ఉన్నవి లేదా లార్జర్ వెయిట్ ఉన్నవి లేదా లార్జర్ డెన్సిటీ ఉన్న కాంపోనెంట్స్ ఏమవుతాయి అంటే డ్యూ టు దేర్ హయ్యర్ డెన్సిటీ అంటే అవి బరువు ఎక్కువ ఉండడం వల్ల అవి ఏమవుతాయి అంటే కిందికి వచ్చి సెటిల్ అవుతాయి.
ఏవైతే లైట్ ఇన్ దేర్ డెన్సిటీ అంటే ఏవైతే తేలికగా ఉంటాయో అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అవి ఏమైపోతాయి సూపర్ నెటెంట్లోకి వచ్చేస్తాయి అనమాట. సో మన కాంపోనెంట్లో మన శాంపుల్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, బట్ అవి వాటి యొక్క డెన్సిటీ బేస్ చేసుకొని సపరేట్ అవుట్ అన్నవి ఇక్కడ అయిపోయాయి అనమాట. సో దీనికి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం మజ్జిగ చిలుకుతాం కదా, మజ్జిగ చిలికినప్పుడు ఏమవుతుంది, ఏదైతే వెన్న ఏదైతే లైటర్ పోర్షన్ ఉంటుందో అదంతా పైకి వచ్చేస్తుంది, వెరాజ్ ఏదైతే హెవీగా ఉన్న పార్టికల్స్ అన్నీ ఏమైపోతాయి కిందికి సెటిల్ అయిపోతాయి. అంతవరకు ఎందుకు, ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక రాయి వేయండి, ఏమవుతుంది రాయి కిందికి వెళ్ళి సింక్ అయిపోతుంది, కింద పోయి కూర్చుంటుంది. ఎందుకు, డ్యూ టు ది హై మాలిక్యులర్ వెయిట్ ఆర్ హై డెన్సిటీ. అదే మీరు ఏమైనా థర్మోకాల్ బాల్స్ వేయండి, అదేం చేస్తాయి పైన తేలాడతాయి. ఎందుకు, డ్యూ టు దేర్ లైటర్ వెయిట్ అనమాట. అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తాయి పైన ఉంటాయి. ఈ రాయి ఇలాంటి స్టోన్స్ ఇవన్నీ ఏంటి చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఏమైపోతాయి కింద పోయి సెటిల్ అవుతాయి. అదే విధంగా మన కాంపోనెంట్స్ కూడా, అంటే మనం తీసుకున్న సొల్యూషన్లో ఉన్న కాంపోనెంట్స్ కూడా, ఏ కాంపోనెంట్స్ అయితే ఎక్కువ వెయిట్ ఉంటాయో అవన్నీ కిందికి పోతాయి, ఏ కాంపోనెంట్స్ అయితే లైట్ వెయిట్ ఉంటాయో అవన్నీ పైనకి వస్తాయి. కానీ ఇక్కడ మనం ఈ సెంట్రిఫ్యూగల్ స్పీడ్ అన్నది పెంచే కొద్దీ లైటర్ పార్టికల్స్ని కూడా మనం కిందికి తీసుకొని రాగలం అనమాట. సో లోయర్ స్పీడ్ దగ్గర హయ్యర్ పార్టికల్స్ కింద ఉంటాయి, లోయర్ పార్టికల్స్ పైన ఉంటాయి. సో ఐ విల్ రైట్ ఇట్ డౌన్ హియర్. లో స్పీడ్ అంటే సెంట్రిఫ్యూగల్ స్పీడ్ మనం లో పెట్టామనుకోండి, లో స్పీడ్ దగ్గర హెవియర్ పార్టికల్స్ లేదా హై మాలిక్యులర్ వెయిట్ లేదా హై డెన్సిటీ ఉన్న పార్టికల్స్ ఎక్కడికి పోతాయి, పెల్లెట్లోకి వస్తాయి. వేరాజ్ లో మాలిక్యులర్ వెయిట్ ఉన్నవి లేదా లో డెన్సిటీ ఉన్నవి ఎక్కడ ఉంటాయి, సూపర్ నెటెంట్లో ఉంటాయి అన్నమాట. బట్ మనం ఇక్కడ స్పీడ్ పెంచే కొద్దీ, సో హై స్పీడ్ చేసామనుకోండి, హై స్పీడ్ పెంచుకుంటూ పోయే కొద్దీ లైటర్ పార్టికల్స్ కూడా పెల్లెట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ది సెంట్రిఫ్యూజ్ ఆర్ సెంట్రిఫిగేషన్ టెక్నిక్. ఓకే, ఇప్పుడు ఈ సెంట్రిఫిగేషన్ టెక్నిక్ని యూజ్ చేసి మనం సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అన్నది పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో యాక్చువల్ సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే, ఏదైనా సరే మన టిష్యూ ఆర్ సెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సెల్లులో ఉన్న కాంపోనెంట్స్ని సపరేట్ అవుట్ చేస్తున్నాము. సెల్లులో ఉన్న కాంపోనెంట్స్ని సపరేట్ అవుట్ చేయడానికి ఓన్లీ సింగిల్ సెల్ లేదా 2 or 3 సెల్స్ తీసుకోలేము, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ని తీసుకుంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది కూడా లార్జర్ క్వాంటిటీ ఆఫ్ సెల్యులర్ కాంపోనెంట్స్. మనకు రిజల్ట్ ఎక్కువ రావాలి, ఎక్కువ ఈల్డ్ రావాలి అంటే మనం స్టార్టింగే ఎక్కువ మెటీరియల్ని తీసుకోవాలి. సో మనకు సెల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, టిష్యూస్లో ఉంటాయి. సో కాబట్టి మనం టిష్యూని ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఎయిదర్ ప్లాంట్ టిష్యూ కానీ, యానిమల్ టిష్యూ కానీ, లేదా మైక్రోబియల్ కల్చర్ మీడియా కానీ మనం ఇక్కడ ఎంప్లాయ్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. సో ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ లివర్ తీసుకున్నాను, లివర్ సెల్స్ని ఐసోలేట్ చేయాలి, లివర్ సెల్ కాంపోనెంట్స్ని స్టడీ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలా, లివర్ సెల్స్ని తీసుకోవాలి. లివర్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, లివర్ టిష్యూలో ఉంటాయి. ఆ విధంగా అనమాట. సో టిష్యూస్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. టిష్యూ తీసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే బ్లెండర్లోకి వేసి బ్లెండ్ చేయాలి. అంటే దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఏదన్నా టిష్యూ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్, మనం స్టడీ చేయాలనుకుంటున్న సెల్స్ ఉన్న టిష్యూని తీసుకొని దాన్ని మనం ఏం చేస్తాము, బ్లెండర్లోకి వేస్తాము. బ్లెండర్ ఏం చేస్తుంది, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది. ఈ విధంగా కట్ చేసిన పీసెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న సెల్స్ని మనం ఏం చేస్తాము అంటే ఒక హోమోజినేట్ ప్రిపేర్ చేసుకుంటాం. సో టిష్యూ హోమోజినేట్ లేదా సెల్ హోమోజినేట్ అంటాం అనమాట. ఈ టిష్యూ హోమోజినేట్ లేదా సెల్ హోమోజినేట్ని మనం ఏం చేస్తాము అంటే ఫిల్టర్ చేసుకుంటాం. అంటే వేరే వేరే పార్టికల్స్ అవన్నీ రిమూవ్ చేసేసి ఓన్లీ మనకు సెల్స్ ఉన్న ఒక హోమోజినేట్ని జనరేట్ చేసుకుంటాము. సో మనతో ఇప్పుడు ఏం రెడీగా ఉంది, టిష్యూ హోమోజినేట్ అన్నది రెడీగా ఉంది. ఈ టిష్యూ హోమోజినేట్ పైననే మనము వర్క్ చేస్తాం అనమాట. దీన్నే మనం ఏం చేస్తాము, సెంట్రిఫ్యూజ్లోకి పంపిస్తాము. దాన్ని బట్టి మనకు సెల్ కాంపోనెంట్స్ అన్నవి సపరేట్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ సెల్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అండ్ క్వశ్చన్స్ అడిగే పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కాన్సన్ట్రేట్. ఫస్ట్ ఈ టిష్యూ హోమోజినేట్ని మనం ఏం చేస్తాము అంటే సెంట్రిఫ్యూజ్ మెషిన్లో పెట్టి
1000G ఫర్ 10 minutes ఎంప్లాయ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మనం ఎంత పెడుతున్నాము స్పీడ్, సెంట్రిఫ్యూజ్ స్పీడ్ని మనం ఎదర్ జీలో కానీ అంటే గ్రావిటేషనల్ లో కానీ లేదంటే ఆర్పిఎంలో కానీ మెషర్ చేస్తాం అనమాట. 1000G అంటే అర్థం ఏమి అంటే 1000 times ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లేదా 1000 times ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ని పెడుతున్నాం. అంటే నార్మల్గా ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్తో పాటు 1000 times ఎక్కువ దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడైనా ఏం చేస్తుంది, కిందికి లాగడానికి ట్రై చేస్తుంది, ఆకర్షిస్తుంది కదా కిందికి వెయిట్ ఉన్న పార్టికల్స్ని. సో మనం 1000 times ఎక్కువ ఎంప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుంది, హెవియర్ పార్టికల్స్ 1000 times ఎక్కువ స్పీడ్తో కిందికి రావడానికి ట్రై చేస్తాయి అనమాట. ఓకే, సో ఇది సెంట్రిఫ్యూజ్ యొక్క ప్రిన్సిపల్. ఇది నేను చెప్పేది ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ యొక్క ప్రిన్సిపల్ అనమాట. లేదంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 1000 times ఇది రివాల్వ్ అవుతుంది. ఆర్పిఎం అంటే రివోల్యూషన్స్ పర్ మినిట్. అంటే ఈ సొల్యూషన్ అన్నది సెంట్రిఫ్యూజ్ మెషిన్లో 10 నిమిషాలకి 1 నిమిషానికి 1000 times అన్నది రన్ అవుతుంది అనమాట. 1000 times అన్నది రివాల్వ్ అవుతుంది. అంత స్పీడ్తో రివాల్వ్ అయినప్పుడు హెవీగా ఉన్న పార్టికల్స్ కిందికి వచ్చేస్తాయి, లైట్గా ఉన్న పార్టికల్స్ పైనకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సో టిష్యూ హోమోజినేట్ తీసుకున్నాము, సెంట్రిఫ్యూజ్ మెషిన్లో పెట్టాము, 1000G ఫర్ 10 minutes పెట్టాము. ఇప్పుడు మనకు పెల్లెట్లోకి ఏమొస్తాయి అంటే పెల్లెట్లోకి న్యూక్లియస్, సెల్ డెబ్రిస్ అన్నవి వస్తాయి. సో మన సెల్యులర్ కాంపోనెంట్స్లో చూసుకుంటే న్యూక్లియస్ అన్నది హెవీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇదే ఐసోలేట్ అవుతుంది. పెల్లెట్లోకి హెవీగా ఉన్న న్యూక్లియస్ అన్నది సపరేట్ అవుట్ అవుతుంది. సూపర్ నాటెంట్లో మిగిలిన సెల్యులర్ కాంపోనెంట్స్ అన్నవి ఉండిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒకవేళ మనము న్యూక్లియస్తోనే పని చేయాలి అనుకుంటున్నాం లేదా న్యూక్లియస్ని స్టడీ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము సూపర్ నెటెంట్ని పంపేసి పెల్లెట్ని తీసుకొని మనము మన వర్క్ని కంటిన్యూ చేయొచ్చు. బట్ కాదు, మనకు వేరే సెల్యులర్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము పెల్లెట్ని డిస్కార్డ్ చేసేసి సూపర్ నెటెంట్ని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము సూపర్ నెటెంట్ని తీసుకుంటాం. సూపర్ నెటెంట్ని తీసుకొని ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి దాన్ని 20 minutes 20,000G దగ్గర రన్ చేస్తాం. సో మనం స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసాము, టైం కూడా ఇంక్రీజ్ చేసాము. టైమ్ స్పీడ్ రెండు ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, లైట్గా ఉన్న పార్టికల్స్ మళ్ళీ కిందికి వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రన్ చేసినప్పుడు మనకు పెల్లెట్లోకి ఏమొస్తుంది అంటే పెల్లెట్లోకి వచ్చేసరికి మైటోకాండ్రియా, లైజోజోమ్స్, క్లోరోప్లాస్ట్. న్యూక్లియస్ తర్వాత హెవీగా ఉన్న పార్టికల్స్ ఏంటి ఒక సెల్లులో అని అంటే మైటోకాండ్రియా, లైజోజోమ్స్ అండ్ క్లోరోప్లాస్ట్. పెల్లెట్లోకి ఏమేమి వస్తాయి, ఇవి మూడు వచ్చేస్తాయి అనమాట. మిగిలిన సెల్యులార్ కాంపోనెంట్స్ అన్ని మళ్ళీ ఎక్కడ ఉంటాయి, సూపర్ నెటెంట్లో ఉంటాయి. ఒకవేళ మనకు కావాల్సింది మైటోకాండ్రియా కానీ లైజోజోమ్ కానీ క్లోరోప్లాస్ట్ కానీ అయ్యిందనుకోండి, మనం ఇక్కడితో ఎక్స్పెరిమెంట్ స్టాప్ చేస్తాము, పెల్లెట్ని తీసుకుంటాము, మన స్టడీ మనము కంటిన్యూ చేసుకుంటాం. బట్ కాదు, మనకు వేరే సెల్యులార్ కాంపోనెంట్స్ కావాలి అంటే అగైన్ పెల్లెట్ని డిస్కార్డ్ చేస్తాము, సూపర్ నెటెంట్ని తీసుకుంటాం. అగైన్ సూపర్ నెటెంట్ని తీసుకొని మనము 80,000G దగ్గర 80,000 RPM లేదా 80,000G దగ్గర 1 hour రన్ చేస్తాం. 1 hour రన్ చేస్తే మనకు పెల్లెట్లోకి ఏమొస్తుంది అని అంటే పెల్లెట్లోకి మైక్రోజోమ్స్, ప్లాస్మా మెంబ్రేన్, ఇంటర్నల్ మెంబ్రేన్స్ వస్తాయి. అంటే దీస్ ఆర్ ది లైటెస్ట్ పార్టికల్స్ ఆఫ్ ఎ సెల్ అనమాట. సో సెల్ చుట్టూ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది కదా, అది మైక్రోజోమ్స్ అండ్ సెల్ లోపల సెల్ ఆర్గెనల్స్కి కూడా మెంబ్రేన్ ఉంటుంది. అన్ని మెంబ్రేన్ బౌండ్ ఆర్గెనల్స్ ఉంటాయి యూకారియోటిక్ సెల్స్లో, ఆ మెంబ్రేన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఎప్పుడు మనం 80,000G దగ్గర 16 minutes రన్ చేసినప్పుడు ఫర్ 1 hour. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. మనకు కావాల్సింది ఒకవేళ ప్లాస్మా మెంబ్రేన్ అనుకోండి, మనం ప్లాస్మా మెంబ్రేన్ పైన స్టడీ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడతో మనం ఎక్స్పెరిమెంట్ స్టాప్ చేస్తాం. బట్ కాదు, మనకి ఇంకా లైటర్ పార్టికల్స్ కావాలి అని అనుకుంటే అగైన్ పెల్లెట్ని డిస్కార్డ్ చేస్తాము, సూపర్ నెటెంట్ని తీసుకుంటాం. సూపర్ నెటెంట్ని మనం ఏం చేస్తాము 1,50,000G దగ్గర 1,50,000 RPM దగ్గర 3 hours రన్ చేస్తాం. దేన్ని సూపర్ నెటెంట్ని రన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే పెల్లెట్లోకి స్మాల్ పాలిజోమ్స్ అండ్ రైబోజోమ్స్ వస్తాయి. సారీ, ఇక్కడ బ్రేక్ అయిపోయింది ఇది. సో ఇక్కడ మనకు ఏమేమి వస్తాయి, స్మాల్ పాలిజోమ్స్ అండ్ రైబోజోమ్స్ వస్తాయి. సో మనకు సెల్లులో ది లైటెస్ట్ పార్టికల్ వచ్చేసరికి రైబోజోమ్ అనమాట. రైబోజోమ్స్ ఏం చేస్తాయి, ప్రోటీన్ సింథసిస్ చేస్తాయి, రైట్. సో ఈ రైబోజోమ్స్ అన్నవి మనకు లాస్ట్లో సపరేట్ అవుట్ అవుతాయి దేంట్లో, పెల్లెట్లో.
ఓకే ఫైన్, మన పెల్లెట్లో అయితే రైబోజోమ్స్ పాలిజోమ్స్ ఉన్నాయి. మరి సూపర్ నెటెంట్లో ఏముంటుంది అని అంటే, సూపర్ నెటెంట్కి వచ్చేసరికి సూపర్ నెటెంట్లో సైటోసాల్ ఉంటుంది. అంటే మన లిక్విడ్ టైప్ పోర్షన్ ఉంటుంది కదా, అంటే ఈ ఆర్గానెల్స్ అన్ని ఎంబెడ్ అయిన ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాం సైటోసాల్ అంటాం. మనం సైటోస్కెలిటన్ గురించి కానీ సైటోసాల్ యొక్క కాంపోనెంట్స్ గురించి కానీ స్టడీ చేయాలి అనుకుంటే సూపర్ నెటెంట్ తీసుకుంటాము. రైబోజోమ్స్ గురించి స్టడీ చేయాలి అనుకుంటే పెల్లెట్ని తీసుకుంటాం. దిస్ ఇస్ ద సెల్ఫ్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్. క్వశ్చన్స్ చాలా ఫ్రేమ్ అవుతాయి. సో వాళ్ళు ఏమని అడగచ్చు అంటే, ఒక సెల్ టిష్యూ ఆర్ హోమోజినేట్ తీసుకున్నారు, 20,000 G దగ్గర 20 minutes రన్ చేశారు. పెల్లెట్లోకి ఏమొస్తుంది? మైటోకాండ్రియా, లైజోజోమ్స్ అండ్ క్లోరోప్లాస్ట్. ఓకే, సో నేను సమ్మరైజ్ చేయాలి మొత్తం స్టెప్స్ని అని అంటే, సో ఒక ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సమ్మరీ చూసుకుంటే, ఫస్ట్ స్టెప్ మనం ఎంత దగ్గర రన్ చేస్తాము? మనం 1000 G దగ్గర రన్ చేస్తాము. ఎంతసేపు రన్ చేస్తాము? ఫర్ 10 minutes. ఏమొస్తుంది మనకు పెల్లెట్లోకి అంటే, పెల్లెట్ కంటైన్స్ న్యూక్లియస్ అండ్ సెల్ డెబ్రీస్. నేను ఇక్కడ ఓన్లీ పెల్లెట్ గురించి రాస్తున్నా. ఓకే, పెల్లెట్లోకి ఏమొస్తుంది? స్పీడ్, టైం ఎంత ఉండాలి, స్టెప్ ఏ స్టెప్. ఓకే, దెన్ ఒకవేళ ఇది మనకు పెల్లెట్ కావాలంటే పెల్లెట్. దెన్ ఇక్కడ నుంచి మనం ఏం తీసుకుంటాము? ఇక్కడ నుంచి మనం సూపర్ నెటెంట్ తీసుకుంటాము. నేను మాటికి చెప్తున్నా, సూపర్ నెటెంట్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ సెకండ్ స్టెప్లో ఎంత స్పీడ్ పెడతాము? అక్కడ 1000 పెట్టాము, ఇక్కడ ఎంత పెడతాము? 20,000 G పెడతాము. ఎన్ని నిమిషాలు? 20 నిమిషాలు ఫర్ 20 minutes. ఇక్కడ మనకి ఏమేమి సపరేట్ అవుట్ అవుతాయి? ఇక్కడ మనకు సపరేట్ అవుట్ అయ్యేవి మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, లైజోజోమ్స్. ఓకే, పెల్లెట్లోకి మనకి ఏమేమి వస్తాయి? మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, లైజోజోమ్స్. దెన్ ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ మనం ఏం తీసుకుంటాం? ఇక్కడ నుంచి అగైన్ మనం సూపర్ నెటెంట్ తీసుకుంటాము. దిస్ ఈజ్ విచ్ స్టెప్? దిస్ ఈజ్ థర్డ్ స్టెప్లో మళ్ళీ మనం ఎంత స్పీడ్ పెడతాము? 80,000 G పెడతాము. ఎన్ని నిమిషాలు? ఫర్ 1 hour or 60 minutes. ఇక్కడ మనకి ఏమేమి సపరేట్ అవుట్ అవుతాయి? ప్లాస్మా మెంబ్రెన్. ఇక్కడ అన్ని మెంబ్రెన్స్ సపరేట్ అవుట్ అవుతాయి అనమాట. ఇన్నర్ మెంబ్రెన్ అండ్ మీజోజోమ్స్ సపరేట్ అవుట్ అన్నవి అవుతాయి అనమాట. ఓకే, దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం తీసుకుంటాం? ఇక్కడ నుంచి మళ్ళీ మనం సూపర్ నెటెంట్ తీసుకుంటాము. సూపర్ నెటెంట్ ఎన్నో స్టెప్? ఫోర్త్ స్టెప్లో మనకు ఎంత స్పీడ్ ఉండాలి? 1,50,000 G ఉండాలి. ఎన్ని అవర్స్? ఫర్ 3 hours. ఇక్కడ మనకి ఏం సపరేట్ అవుట్ అవుతుంది? రైబోజోమ్స్ కానీ స్మాల్ పాలిజోమ్స్ కానీ సపరేట్ అవుట్ అవుతాయి అనమాట. పాలిజోమ్స్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ రైబోజోమ్స్ని మనం ఏమంటామంటే పాలిజోమ్స్ అంటాం. ఓకే, దెన్ ఇక్కడ పెల్లెట్లోకి ఇది సపరేట్ అవుట్ అయింది. ఇక్కడ నుంచి మనం సూపర్ నెటెంట్ సపరేట్ అవుట్ చేసామనుకోండి, ఈ సూపర్ నెటెంట్లో మనకి ఏముంటుంది? సూపర్ నెటెంట్ కంటైన్స్ ది cytosol. This is a whole self fractionation technique result. Okay, so self fractionation technique అయిపోయిన తర్వాత మనకు ఇది పెల్లెట్ లో ఇది ఉంటుంది, సూపర్ నెటెంట్ లో ఇది ఉంటుంది అన్నది రిజల్ట్. ఇది ఒక్క స్లైడ్ మీరు మెమరైజ్ చేసుకుంటే ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలరు సెల్ఫ్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ గురించి. క్లియర్? Okay, I hope you like this video guys. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.